రామచంద్రపురం అని ఆడిదిని. ఆడి పేరు ఏం పేరు? ఏం పేరు ఆడి పేరు? సురేష్ అంటారు, నాగబాబు అంటారండి. సురేష్ నాగబాబు. ఆడు కూడా ఈ దొంగతనాలు ఆడి ఉన్నాడు. సురేష్ నాగబాబు. ఆడు నందాగడికి తెలుసు. ఇంకా ఎవరున్నారు ఈ గ్రూపులని? ఇప్పుడు మీరు నలుగురు వచ్చారంటే కదా మార్నింగ్, అదే రాత్రి నలుగురు వచ్చారు. ఇద్దరు వచ్చారు. ఇక్కడ మరి ఎర్రంపాలని 2 షాపులు దొంగతనం జరిగింది. పుణ్యక్షేత్రానికి 2 షాపులు దొంగతనం జరిగింది. పిండి కొట్టు. ఇంకా ఎర్రంపాలెం కిరాణా కొట్టు ఒకటి దోశారు. మరి ఏం దోశారు? జయగిరిపాడులో మెడికల్ షాప్. ఓకేనా? నువ్వు చేసిన దొంగతనాలన్నీ ఒప్పుకుంటే మేము చెప్తున్నాను, పోలీసు వాళ్ళు కూడా అప్పచెప్తాం. మాకు నందాగాడిని ఆ మస్కట్ సీన్ అన్నవాడిని, ఆ నాగబాబు అన్నవాడిని, గాలి సుబ్బారావు అన్న చెప్పావు కదా దారుపుడి పేరు. మరి ఆడు మీకు ఎలా? పెద్ద అతను గాలి సుబ్బారావు. మరి ఆడు ఎలాగ మీకు ఎలా పరిచయం? ఆడు పేటవరం మీద ముండం మీద ఆడు నందాగాడు దొంగని ఆడికి తెలుసు కదా. నందాగాడు దొంగని ఆడికి తెలుసా? గాలి సుబ్బారావుకి తెలుసు కదా. ఓకేనా? ఇక్కడ ఇంకో బండి నువ్వు 2 బళ్ళు ఏ టైంలో దెబ్బ? ఇక్కడ CBZ ఒకటిని, స్ప్లెండర్ ఒకటిని. మధ్యాహ్నం మాట్లాడు, సాయంత్రం మాట్లాడు. ఏం చేస్తావు బళ్ళు? ఎవరికి అమ్ము? బళ్ళు కూడా నందాగడికి అమ్ము. ఓకేనా? 20 చెప్పారు. ఇంకా నాగబాబు. ఈ మస్కట్ సీను నాగబాబు నందన్నవాడిది రామచంద్రపురం. నీది ఒకటిదా మాదరెడ్డిపాలెం. నీ పేరేం పేరు రా? పిఠాపురం. నీకు ఇక్కడ ఎవరి పరిచయం దోరపూడిలో? నీకు ఒరే నంద ఆడి నీకు ఎలా పరిచయం? ఎవరండి మీకండి? ఏమండి మీరు ఏమైనా గొప్ప పనులు చేసేవారు? ఎటు ఇంట్లోంచి కోపం ఇచ్చంటే అక్కడ దొంగతనాలు చేసి వచ్చావు నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ ఎక్కడ? ఏ కాలేజీ? ఐడియల్ కాలేజీ. మామూలు డ్రగ్స్ బాగా వాడుతున్నా ఉంది నీకు? మామూలు అక్కడ మాకు గంజా దొరికింది కదా మీ జోబుల్లోని. షాకులు ఎట్టుకున్నారు పొడి చేస్తాకనా మనుషుల్ని? షాక్ ఎట్టుకున్నారు మనుషుని పొడి చేస్తాకనా? నువ్వు BSc డిగ్రీ చేసి BSc కెమిస్ట్రీ చేసావు. ఎందుకు వచ్చావు నువ్వు? ఏ దొంగతనంలో వచ్చావు అక్కడికి? ద్వారపుడు ఈ నందాగడ్ నీకు ఎలా పరిచయం అయ్యాడు? స్టేషన్లో నందాగడ్ స్టేషన్లో ఏం చేస్తాడు? నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వస్తావు బయటకు? నువ్వు బెట్టింగ్లో బాగుట్టేసి ఇలా దొంగతనాలు చేయడానికి బయలుదేరావు. ఒరే నువ్వే ఎందుకు వచ్చారా? మామూలుగా ఏమైనా చదువుకున్నావు నువ్వు? చదువుకోలేదండి. చిన్నప్పటి నుంచి దొంగతనాలే. చిన్నప్పటి నుంచి నీ ఓన్లీ నీ మీద కడియంలో ఒకటే ఫైల్ అయిన కేసులు. ఓకేనా? తర్వాత మెడికల్ షాప్ అండి. మెడికల్ షాప్ దొంగతనాలు కూడా నువ్వు ఉన్నావు. ఇంకా తర్వాత బళ్ళు బండి అక్కడ తీసాం కదండి పొద్దున 125 పల్సర్ అది ఒకటి అండి. మరి ఆర్చ్ కడ బండి అయితే తీసాను అంటున్నా అదండి. మళ్ళీ ఆ బండి తీసుకున్నా కానీ అక్కడ పెట్టేసాను నేను బండి. ఎంత పెట్టా? ఇంకా ఈ బండి ఉంది కదా అని చెప్పండి. ఆ బండి అక్కడ ఈ బండి మీద వచ్చారు. నువ్వు మొత్తం మెడికల్ షాప్ ఒకటి, పిండి కొట్ల దొంగతనాలు నువ్వు ఉన్నావా? పిండి మరి కోళ్ళికడకి ఎన్నిసార్లు వచ్చావు? ఈ కోళ్ళికడకి 4 సార్లు వచ్చావు. అంటే ఇంకెక్కడ దొబ్బరు కోళ్ళని? ఊళ్ళో ఊరి పేర్లు తెలియదు అక్కడ. ఏ ఊరి పేర్లు తెలియదు? ఏం పేరు రా? వండుగుంటూరులో కూడా కోళ్ళ దగ్గర. ఇంకా నచ్చింది చెప్పు. కొట్లంకలా దాలని కోళ్ళు కూడా 4 దొంగతనాల్లో ఉన్నాను.
పిండి కొట్టి దొంగతనాలు ఉన్నాం. ఇంకెక్కడన్నా టీ కట్టద్దు ఒకసారి అలాగే ఏడే టీ మొహం మీద పోసేస్తాడు. అది చెప్పు, నువ్వు నిజంగా చెప్పు, నిజం చెప్పి ఆడన్నీ చెప్పాడు. నేను దార్పూర్ కాడి నుంచి పంటకు వచ్చాను. నేను బండి వేసాను. మనవాళ్ళు తర్వాత 3వ రోజు 4వ రోజు మనవాడు వచ్చాక ఫస్ట్ ఇది చేశాను, ఏది కాంటాడు చైన్ మొక్క. తర్వాత 3 రోజులు 4 రోజులు పోగా ఆ కొట్టు కొట్టాను. తర్వాత ఇక్కడ పిండి కొట్టాను. తర్వాత ఈ పోల్ కాడ కొట్టాను. ఈ లంజా కొడుకులు అంతరాష్ట్ర దొంగలు వీళ్ళ గుళ్ళో డిబ్బీలు గట్రా దొబ్బరాడు. పిండి కొట్టు కూడా అంతా కూడా 500 600. పండుగూడూరులో ఇంకెన్ని దొంగతనాలు చేశారా మీరు? ఓల్డ్ ఒకటి దొబ్బరా? అంతేనా? క్యాష్ గోల్డ్ మామూలు బంగారం కూడా దొబ్బరు కదా క్యాష్ వారండి. అందులో నువ్వు లేవా? ఏ జేగురుపూడి బంగారాలు ఉన్నావు నువ్వు? బంగారం